హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. చలికాలంలో పిల్లల ఒళ్ళుని వెచ్చగా చేసే రెసిపీని చూపిస్తాను. ఈ రెసిపీ పిల్లలకి జలుబు ఉన్నా వచ్చేలాగా అనిపించిన ఈ రెసిపీని ప్రిఫర్ చేయండి. అతి తక్కువ సమయంలోనే చేసి చిన్నారులకి పెట్టే రెసిపీ ఇది. లంచ్ ఆర్ డిన్నర్ టైంలో ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. పిల్లల ఒక ఐ విజన్‌ని కూడా హెల్తీగా ఉంచుతుంది. 1 ఇయర్ బేబీ నుండి 3 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. సంవత్సరం పైబడిన పిల్లలకి పెట్టే ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. నేను పిల్లల కోసం చేస్తున్న వర్క్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి జలుబు, దగ్గు ఉంటే నెయ్యి బదులు నూనెని వాడండి. గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాక వచ్చినాక జీరాని చిటపటలాడనిచ్చి, చిన్న బౌల్ శుభ్రంగా కడిగిన గ్రీన్ పీస్, పీల్ చేసి తురుముకున్న చిన్న బౌల్ క్యారెట్‌ని వేసి, ఒక నిమిషం పాటు కుక్ చేసుకుని, శుభ్రంగా కడిగిన 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేసి, 500 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకుని, మధ్య మధ్యలో తిప్పుకుంటూ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మధ్యలో అవసరమైతే నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా కుక్ అయినప్పుడు చిటికెడు ఉప్పు, పెప్పర్ పౌడర్‌ని వేసి బాగా కలుపుకుని, స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని, చిన్నారులకి కొద్దిగా వామ్‌గా ఉంటే తింటారు అనుకుంటే అలా పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.